నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దివ్యాలూరి. మీరు మాకు దొరకడం నిజంగా మా అదృష్టము. నువ్వు కూడా దొరకడం మా అదృష్టము. నువ్వు మంచి ఇంటర్వ్యూలు చేస్తావు. మీకు చాలా మంచిగా వికట కవి అని పేరు పెట్టాము. అది కూడా చాలా బాగుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. సో మీకు చాలా అంటే మేము మీ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే అందరికి ఈక్వల్ గా ఒకటేలాగా చూస్తారు. అంటే మనీ ఉన్న వాళ్ళని లేని వాళ్ళు అని లేదు, పేదవాళ్ళు అలా లేదు, అందరితో ఒకటేలా ఉంటారు, ఒకేలా మాట్లాడతారు. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది మీ దగ్గర. సో అందరూ అలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంది ఆధ్యాత్మికంగా. ఇది కూడా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన డౌట్. అంటే నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న టైంలో వచ్చిన డౌట్స్ ఇవన్నీ. నిజం చెప్పాలంటే వాటికి కొన్ని ఆన్సర్స్ కూడా దొరికినాయి, కానీ మీ నోట్తో నేను వినాలనుకుంటున్నాను. సో అందరికీ కూడా తెలుస్తుంది కదా. యాక్చువల్గా ప్రతి మనిషికి కూడా ధర్మ అర్థ కామ మోక్షం లాస్ట్ పాయింట్. మోక్షం అంటే ఏంటి? మళ్ళీ తిరిగి మనం జన్మ ఎత్తకపోవడం, అంతే కదా. అంటే మనకి జన్మరాహిత్యం, అది మోక్షం. జన్మరాహిత్య మోక్షం అయినప్పుడు మనల్ని కన్న తల్లిదండ్రులు ఎందుకు దేవుడితో సమానం? అంటే కన్న కన్న జన్మరాహిత్యము అనేటటువంటిది అంటే మనకి జన్మ ఇస్తున్నాం కదా. జన్మరాహిత్యం అంటే మోక్షం కదా. జన్మరాహిత్య మోక్షం అయినప్పుడు మనల్ని కన్న తల్లిదండ్రులు ఎందుకు దేవుళ్ళు అయ్యారు? అంటే మనకి జన్మ ఇస్తున్నారు కదా. ఫస్ట్ అసలు జన్మరాహిత్యము అంటే అర్థం ఏంటంటే మోక్షం, చచ్చిపోవడం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో క్లోజ్ అయిపోవడం, మనల్ని మళ్ళీ పుట్టించకపోవడం అని మామూలుగా చెప్తారు ఫిలాసఫర్స్. అది కాదు. అంటే నీకు గోల్ ఉందనుకో, ఆ గోల్ సక్సెస్ అవడాన్ని జన్మరాహిత్యం అంటారు. సొల్యూషన్ అనేది అంటే నీకు ఒక సీఎం అవ్వాలని నువ్వు ఎన్నో జన్మల్లో కష్టపడతావు, దేవుడు నీకు ఈ జన్మ ఛాన్స్ ఇస్తాడు, అది అయిపోయావు, దట్ ఈస్ మోక్షం నీకు. అంటే అరే ఈ పని నుంచి నీకు మోక్షం వచ్చిందిరా బాబు, నీ బానిసత్వం నుంచి నాకు మోక్షం వచ్చింది అంటే విడుదల. అంటే నీ యొక్క కోరికల నుంచి విడుదల. అంటే నీకు రకరకాల కోరికలు ఉంటాయి. నేను ఇది అవ్వాలా, అది అవ్వాలా, ఎంత డబ్బు సంపాదించాలి, ఎన్ని కార్లు సంపాదించాలా, ఈ అమ్మాయితో ఉండాలా, ఆ అమ్మాయితో ఉండాలా, ఇట్లా ఇవన్నీ కోరికలు కూడా తీరిపోతాయి. అప్పుడు నీకు విరక్తి వస్తుంది, అప్పుడు నీకు విడుదల వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సాల్వేషన్. దీన్ని మోక్షం అంటారు. నెక్స్ట్ రెండో క్వశ్చన్, తల్లిదండ్రులు ఎప్పుడున్నా కూడా దైవంతో సమానమే. కారణం ఎందుకంటే మనకి మోక్షాన్ని ఇచ్చేదే దేవుడు. ఇప్పుడు నారాయణుడు ఉన్నాడు, ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఆయనే అందరికీ తల్లి. మాతారామో మత్పితా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైపజానే నజానే. తల్లి నా రాముడు, తండ్రి రాముడు, గురువు రాముడు, సకుడు రాముడు, ఫ్రెండ్, సర్వస్వము రాముడే. కాబట్టి ఆయన ఈ విశ్వంలో ఉన్నదంతా కూడా ఆయనే. ఇక ఆయన తప్ప ఏది ఉండదు. కాబట్టి మనము కూడా ఆయన బాడీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్, ఆయన అంశం మనం. కాబట్టి మనం ఈ శరీరం కాదు, నేనే రాముణ్ణి. అందుకే ఆత్మారాముడు అంటారు. లోపల రాముడితో పోలిస్తారు ఆత్మారాముడు అని. అంటే దైవమే మోక్షాన్ని ఇచ్చేది. కాబట్టి కన్న తల్లిదండ్రులు మనకు పుట్టుకనిచ్చి పెంచి పెద్ద చేసి ఆ మోక్షానికి రావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళ పరిస్థితులను తీసుకొచ్చి పాపం వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళ దీపాల లాగా వాళ్ళు కరిగిపోయి కొవ్వులాగా క్యాండిల్ లాగా కరిగిపోయి మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులే కాదు, టీచర్స్ కూడా దేవుళ్ళే. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో ఆచార్య దేవో భవ. ఈ ముగ్గురు మనకి మోక్షం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దైవాలే. అందువల్ల వాళ్ళకి రాకపోవచ్చు మోక్షం. పాపం వాళ్ళు ఈ జనన మరణ చక్రాలలో వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి రాకపోవచ్చు. నీవు పుణ్య సంస్కారం వల్ల నీకు రావచ్చు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు ఉన్నాడు, వాడికి రాలేదు, వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడికి వచ్చింది. ఉదాహరణకి ధ్రువుడికి వచ్చింది మోక్షం, వాళ్ళ అమ్మ నాన్నకి రాలేదు. మార్కండేయుడు ఉన్నాడు, వాడు మంచోడే, మరి వాళ్ళ అమ్మ నాన్నడు, వాళ్ళకి రాలేదు. అంటే ఎవరికి రావాలో మోక్షం వాళ్ళకి వస్తుంది. కాబట్టి మోక్షం వచ్చినా తల్లిదండ్రులు దైవంతో సమానమే. ఆచార్యులు కూడా మోక్షం రాకపోయినా కూడా తల్లి, తండ్రి, గురువు మనకి దైవాలయం. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.